బాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ తన స్వగ్రామస్తుల కోసం సంచలన వ్యాఖ్యలు చేశారు. వెంకటాపురం అచ్చంపేటలో జరిగిన కార్యక్రమంలో సొంతూరులో తనలో ఉన్న ఎమోషన్ బాండింగ్ గురించి ఓపెనెస్ గా చెప్పాడు. ఊరిలో ఇల్లు కట్టుకోవడం, పెళ్లి చేసుకోవడం ఒకేసారి జరగడం చాలా సంతోషంగా ఉంది అని పేర్కొన్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఇమీడియట్లీ ఊర్లో ఏదో ఒక పర్మనెంట్లీ ఏదో చేయాలనిపించింది. సో ఈ సంవత్సరం నుంచి దేవరకొండ ఫౌండేషన్ ద్వారా ఈ సంవత్సరం నుంచి అచ్చంపేట్ డివిజన్లో ఉన్న ప్రతి గవర్నమెంట్ స్కూల్లో 9th and 10th క్లాస్ పిల్లలకు స్కాలర్షిప్ స్టార్ట్ చేస్తున్నాము. ఈ ఇయర్ నుంచి 9th and 10th క్లాస్ పిల్లలు ఎవరికి ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ వచ్చినా ఒక స్కాలర్షిప్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ ఇయర్ నుంచి అచ్చంపేట్ డివిజన్లో 44 స్కూళ్ళల్లో స్టార్ట్ చేస్తున్నాం. అవి బాగా ఐడెంటిఫై చేశారు. వీటితో పాటు ఆయన గ్రామానికి రెగ్యులర్ గా రావాలని, తమ్ముడు ఆనందపల్లి గ్రామంలోనే అందరి సమక్షంలో జరుపుతానని తెలిపారు. ఊరికి చేసేది చాలా ఉంది, అందరం కలిసి ఊరిని అభివృద్ధి చేసుకుందాం అని భవిష్యత్తులో గ్రామ అభివృద్ధిపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. దేవరకొండ ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు కూడా ప్రత్యేకంగా సహాయం అందించే అంశాన్ని ఆయన ప్రస్తావించారు. అచ్చంపేట నియోజకవర్గంలో 44 ప్రభుత్వ స్కూళ్లలో 9వ, 10వ తరగతి విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించనున్నట్లు ప్రకటించారు. స్థానికులు, విద్యార్థులు, అభిమానులు ఈ వార్తలను ఉత్సాహంగా స్వీకరించారు. స్వగ్రామ అభివృద్ధి విద్యార్థుల కోసం చేస్తున్న పయనం వల్ల ఆయన పేరు మరింత గౌరవం పొందుతున్నది. అభిమానులు, సామాజిక వర్గాలు మరియు మీడియా కూడా ఈ కార్యక్రమాన్ని విశేషంగా కవర్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ యొక్క ఈ కృషి స్వగ్రామ సేవ, కుటుంబ బంధం మరియు యువతకు ప్రోత్సాహం ఇవ్వడం వంటి అంశాలపై సామాజికంగా చర్చ జరుగుతోంది.